సరిగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్రమ్ ది బిగినింగ్ వారు ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటే అందరికంటే ముందుంటారు. ఈ విషయంలో వారు తీసుకున్న చొరవకి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా యాక్టర్లందరూ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అందరూ కూడా ఉదారంగా విరాళాలు ప్రకటించారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే కాకుండా ఈరోజు చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ముందుకు వస్తున్నారు. మేము కూడా ఏం చేయాలి, ఏ విధంగా సహాయం చేయాలి ముందుకు వస్తున్నారు. ఉదయం అయితే నాకు జిఎంఆర్ ఫోన్ చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 2.5 crores పంపిస్తామని కూడా వారు ఫోన్ చేశారు. అదే మరిగా ఈరోజు టాటా గ్రూప్ చైర్మన్ సైరన్ మేస్త్రి ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసులో పంపిస్తాను, మేము ఏం చేయగలుగుతామో ఈ రీకన్స్ట్రక్షన్లో మీతో వర్కౌట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు. సుధామూర్తి ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ చూస్తుంది, ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ మనుషులు పంపిస్తా ఉంది. డబ్బుల కంటే కూడా వాళ్ళ మనుషులు పంపించి ఏం చేయాలో మేము ఏ విధంగా పార్టిసిపేట్ చేయగలుగుతామో పార్టిసిపేట్ చేస్తామని వీళ్ళందరూ చెప్పే పరిస్థితికి వచ్చింది. ప్రజల సఫరింగ్ తగ్గాలంటే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ఆ సహకారం ఇవ్వడంలో అందరూ ముందుకు వస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మొత్తం కౌంట్ డే 4 ఆపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి డే 4 టుడే 4వ రోజు. 4వ రోజుకి మేము చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు పొటాటో కావాలి, రేట్లు తగ్గాలి. ఇక్కడ నేను వెస్ట్ బెంగాల్ సీఎంకి 2 సార్లు ఫోన్ చేసి ఆవిడ దొరకకపోతే మళ్ళా ఫోన్ చేసి 2500 మెట్రిక్ టన్స్ అంటే 250 లారీలు రావాలి. ఆవిడతో టైఅప్ చేసి ఈరోజు సాయంత్రానికి రేపు మార్నింగ్కి 250 లారీలు పొటాటో వస్తుంది ఇక్కడికి. అంటే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అదే మరిగా ఆనియన్స్ మనకు దగ్గర 200 లారీలు కావాలి. అక్కడ మాకు లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడంలా, ఆ లారీలు దొరకడంలా. నేను చెప్పాను సిఎస్కి, నాకు అవన్నీ తెలియవు, సి బుక్ పెరుక్కోండి, చెప్పండి క్లియర్గా, లేకపోతే ఫర్మ్గా ఉంటామని చెప్పాం. ఆ లారీలన్నీ సీజ్ చేసి పంపిస్తున్నాం. కొంతమంది కోఆపరేట్ చేయడానికి చెప్తున్నాం. ఇక్కడ హమాలీస్ వాళ్ళు స్ట్రైక్ చేశారు, వాళ్ళకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. డ్రైవర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఇక్కడ డ్యూటీకి రావడం లేదు. డ్యూటీకి రాకపోతే అదే బియ్యం ఉంది స్టాక్ పాయింట్లో, వీళ్ళు రాకపోతే వీళ్ళు ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు దానిపై నేను కోపడేది మా జాయింట్ కలెక్టర్ ఒకరోజు నాకు చెప్పలేదు. ఇది ఆయన భయపడి, ఆయన బాధ ఆయన, ఎందుకంటే నేను కోపడతానేమని భయపడి నేను ఇది హ్యాండిల్ చేద్దామని హ్యాండిల్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడేంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా నుంచి అయినా పర్వాలేదని చెప్పి అక్కడ రైస్ స్టాక్ పాయింట్స్ తీసుకొని అక్కడ అమాలీని తీసుకొని ఇక్కడ ఫేర్ ప్రైస్ షాపులకు వెళ్తున్నాం. దిస్ ఈజ్ ది ప్రాబ్లం. ఇలాంటివన్నీ 1-2 ప్రాబ్లమ్స్ కాదు. ఇప్పటికీ 3 రోజుల్లో మేము చేయగలిగినంత చేయగలిగాం. అదే మరిగా ప్రజల స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉంది. చాలామంది సహకరించారు. కొంతమంది అయితే చాలా పాజిటివ్గా సహకరించి వాలంటరీగా వచ్చి ఉన్నారు. చెప్పిన వాళ్ళు కూడా పని చాలా బాగా చేసి ఉన్నారు. ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ అందరూ బాగా చేశాం. దానివల్ల నార్మల్సీ కొంతవరకు ఈ రోజుకి కరెంటు కొంతవరకు ఇవ్వగలిగాం. ఇది ఇంపాసిబుల్ అనుకున్నాం. ఫస్ట్ డే మా వాళ్ళు అడిగితే 15 days పడుతుంది సార్ అన్నారు. 15 days తక్కువ ఏమి చేయలేమంటే నేను పీయూష్ గోయల్కి చెప్పి ఏం చేయాలంటే మా వాళ్ళు అడిగితే మాకు ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఏదో ఉంటుంది ఈఆర్ఎస్ అని. అంటే మొత్తం మనకేంటంటే ఇవి ఆ స్టేషన్స్ తీసుకొస్తే టెంపరీగా ఎరెక్ట్ చేస్తారు. 133 kVAకి 220 kVAకి 33 kVAకి పెట్టేస్తే ఇది రిపేర్ అయ్యే వరకు 1 dayలో దాన్ని ఎరెక్ట్ చేసి దానికి ఫౌండేషన్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ పవర్ ఫ్లో అవుతుంది. అవి పెట్టించాం. ఒక 10 తీసుకొస్తున్నాం. అవన్నీ పెట్టే కొందికి ఆటోమేటిక్గా పవర్ ఇవ్వగలుగుతున్నాం. రిపేర్లు ఇంకా వారం పడుతుంది, 10 days పడుతుంది. పవర్ అయితే సప్లై చేస్తాం.
ఇలాంటి అన్ని కూడా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాం. ఎవరెవరు ఐడియాస్ ఇస్తే అన్నీ తీసుకున్నాం, అన్నీ కూడా చేసి కొంత చేశాం. ఈరోజు ఫ్లడ్ చేసాం వెజిటబుల్స్, ఇంకా ఫ్లడ్ చేస్తున్నాం, రేపు ఎల్లుండి కూడా చేస్తాం. ఈ రోజుకి ఫుడ్ కూడా సరిపోయింది, ఇప్పుడు ఫుడ్ కూడా అవసరం లేదనే పరిస్థితికి వచ్చారు. కాబట్టి స్లోగా అవసరమైతే ఆ కిచెన్ ఇంకా కంటిన్యూ చేయమంటున్నాను. నేను ఒకటే ఆలోచిస్తున్నా, విశాఖపట్నంలో ఉండే ప్రజలు బాధలు మర్చిపోవాలి. ఎప్పుడు మర్చిపోతారు? అదర్ కంఫర్ట్స్ వచ్చినప్పుడు దీన్ని మర్చిపోతారు. అదర్ కంఫర్ట్స్ నెస్టీస్ రాకపోతే అదే జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. పూర్తిగా ఆ రోజు జరిగిన సంఘటన మర్చిపోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాల్సిన అవసరం ఉంది. నేను కాన్ఫిడెన్స్ వాడుతున్నా, ఎందుకంటే మనుషుల్లో నమ్మకం వస్తే ఎంతైనా చేయగలుగుతాం. అపనమ్మకం, అధైర్యం వస్తే మనిషి కుంగిపోతాడు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. అన్ని పనులు మీరు చెప్పినట్టన్నీ కూడా వాటర్, నారాయణ గారు అది మినిస్టర్గా ఉండి 24 గంటలు వెళ్తున్నాడు, అక్కడే కూర్చుంటున్నాడు. మొత్తం ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. క్రూషియల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందులు అధిగమిస్తూ వస్తున్నాం, 1 by 1 రియల్ టైంలో పెట్టుకొని. అదే మరి వాటర్ అయిన తర్వాత ఇప్పుడు మాకు ఎసెన్షియల్ కమాడిటీస్ చాలా వరకు తగ్గించగలిగాం. అదే మరిగా మీకు పెట్రోల్ డీజిల్ ప్రాబ్లం లేదు, కరెంట్ని ఫేజ్డ్ మేనర్ వెళ్తుంది. మిల్క్ ఈరోజు ఏమన్నా మళ్ళా నాకు తెలియదు, ఇంకా రాలా. మా వాళ్ళు కొద్దిగా ఇంకా నిన్న వార్నింగ్ ఇచ్చినా కూడా రాలా. ఏది ఇక్కడుండే ఇద్దరికీ చెప్పాను, ఇద్దరే ఉన్నట్టున్నారు ఇక్కడ, ఒకటి హెరిటేజ్, ఒకటి విశాఖపట్నం డైరీ. అది మేజర్ ప్లేయర్, వీళ్ళు నామినల్గా 35,000 40,000 ఉంటున్నారు. చెప్పి ఇద్దరికి మన రాత్రి గట్టి చెప్పాం. మ్యాక్సిమం అంటే ఇంకొక 1,00,000 ఉంటుంది ఇద్దరికి, అంతే కదా, 1,00,000 కంటే ఎక్కువ ఉండదు. మీరు అందుకనే 10 రూపాయలు కన్సెషన్, 30 రూపీస్ కమ్మండి. నాకు సాయంత్రానికి పబ్లిక్ చెప్పాలా మీ ఇద్దరు బాగా అమ్మారని.